మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున విధాన సంఘం ప్రధాన పెట్టారా మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమె ప్రిదేవుని సంఘం ప్రిదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చెందిన వాక్య భాగము పెంతుకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడాయి. పెంతుకోస్తు దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పెతూయేలు యొక్క కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా యొక్క వాక్కు. అవును, పెతూయేలు కుమారుడికి యోవేలుకి దేవుడు ప్రత్యక్షమై ఈ విషయాలను చెప్పమన్నప్పుడు పెద్దలందరికీ, దేశపు కాపురస్తుల మీద ఉన్న అందరికీ చెవిగ్గు వినేలాగా, ఇలాంటి సంగతులు మీ దినాల్లో కానీ మీ పితరుల దినాల్లో కానీ జరిగాయా అని దేవుడు యోవేలు ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రభు పునరుత్థానుడై పరమునకు చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న దేవుని జనాంగము అనగా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, ఆదరణకర్త చేత నడిపింపు. ప్రభు నేను పరమునకు చేర్చబడిన తర్వాత మీ మధ్య ఆదరణకర్త ఉంచుతానని ఏదైతే తెలియజేశారో ఆ ఆదరణకర్త ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలన్నీ ఇక్కడ యోవేలు ద్వారా దేవుడు గుర్తు చేశాడు. అందుకనే తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్న. తరువాత అంటే ప్రభు పరమునకు చేర్చబడిన తర్వాత ఆయన తాను ఆరోహణం తర్వాత ఏదైతే ఆయన తన ఆత్మను తన శిష్యుల మీద, అపోస్తుల మీద, ఆయన అందరి విశ్వాసం ఉంచిన వారి మీద ఈ మాటలను చెప్పినప్పుడు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు అంటున్నాడు. అంటే మీ బిడ్డలు ప్రవచించేవారిగా ఉంటారు. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసే మాటలనే విషయాన్ని గుర్తు చేశాడు. మీ ముసలివారు ఏమో కలలు కంటారు అన్నాడు, మీ యవనులకు దర్శనాలు చూతురు అన్నాడు. అంటే ప్రత్యక్షతలో ఆత్మ సంబంధమైన ఆత్మ నడిపింపుతో ఇవన్నీ కూడా మానవులమైన మనకి కలుగుదాం అనే విషయాన్ని యోవేలు ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివాండ్రు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు గుర్తుగా, ఎలాగైతే ఆయన ఆరోహణ అయి ఉన్నాడో తిరిగి ఆయన మరలా రాబోతున్నప్పుడు ఆ ప్రత్యక్షతలో ఇవన్నీ జరగబోతున్నవని దేవుడు వారికి గుర్తు చేశాడు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అంటున్నాడు. ఎవరు ఆయన పనివారిగా ఉంటారు, ఎవరు ఆయన పనికత్తెలుగా ప్రభు కొరకు ప్రయాసపడుతూ, శ్రమిస్తూ, కష్టిస్తూ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కలిగిన వారే ఉంటారో వారి మీద ఆయన తన ఆత్మను ఉంచుతానంటున్నాడు. అందుకనే ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అంటున్నాడు. ఈ ఆత్మ కుమ్మరింపు
పరిచర్యలో భాగమై ఉన్నది. ప్రభు పని మనం చేస్తున్నప్పుడు ప్రభు తన ఆత్మను మన యందు ఉంచి ఆ ఆత్మ ద్వారా ఆయన వారి పట్ల కార్యాలు చేయను. కాబట్టి మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచదును అంటున్నాడు. ఆకాశము ఆయన సృజించిన సృష్టి యావత్తు కూడా ఆయన మాట ఏ విధంగా అయితే వింటుందో అందులో భాగాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, మరియు ఆకాశమును భూమియును మహత్కార్యములను అంటున్నాడు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచదు అంటున్నాడు. ఈ రక్తము అగ్ని అనగా అవి పాపము నుండి మనవులను రక్షించి విశ్వాసములకు నడిపించి రక్షణ కార్యాలు జరిగించేవి. కాబట్టి ఈ పనిని ఆయన తన ఆత్మ ద్వారా జరిగించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, మరియు ఆకాశం అందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచదును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడుగాను చంద్రుడు రక్తవర్ణముగా మారినాడు. మరి ప్రకాశిస్తున్న యొక్క సూర్యుడు తేజోహీనుడుగా అంటే ప్రకాశత లేనివాడిగా, చీకటిగా, మరి చంద్రుడేమో రక్తవర్ణముగా మార్చబడతారు. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు సాదృశ్యములైనవి. ఆయన రాకడ యందు, ఆయన రాకడలో దేవుడు మనకి ఏదైతే ఆయన ఇవ్వబోతున్న ఆ నిత్యరాజ్యం ఉందో దాని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు ద్వారా ఇక్కడ చెప్తున్న మాటలు అవును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు అంటాడు. అంటే ఆ దినము మరి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు లేకపోతే, ఆత్మచేత నడిపింపబడకపోతే, ప్రవచనాత్మ లేకపోతే, విశ్వాసములో సనగిలితే గనక మనం విడిచిపెట్టబడతాం. కాబట్టి ఇవన్నీ చెప్తుంటున్నాడు. ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడిగాను చంద్రుడు రక్తవర్ణముగాను అంటున్నాడు. ఇవి ఆత్మ సంబంధమైన స్థితిని గుర్తు చేస్తూ యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకుని వారందరూ అంటున్నాడు. అంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉంటారో అట్టి వారి యొక్క విడుదల, విమోచన, రక్షణ క్రీస్తు యొక్క రాకడలో వారు ఆ ప్రత్యక్షతలో కొనసాగేవారై ఉంటారు. కాబట్టి యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు అంటాడు. అంటే ఎవరైతే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించి క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క ఆత్మ కొరకు జీవించేవారై ఉంటారో వారిని గురించి అంటున్నాడు. శ్రేష్ఠించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. ఎవరైతే దేవుని ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే సేవిస్తున్నారో అట్టి వారందరికీ రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను తన బిడ్డలైన మనందరికీ అనుగ్రహించినట్లు అలనాడు యోవేలు ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆ యొక్క ప్రవచనాలు నేడు ఆయన తిరిగి రానైనప్పుడు అవి ప్రత్యేకత కలిగి ఉన్నవనే విషయాన్ని, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆ దినమందు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. కాబట్టి దేవుని నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఆయన నామాన్ని ఎరిగి ఆయన నామాన్ని కలిగిన వారముగా ఆ ప్రత్యక్షతలో ఆయనతో జీవించేవారం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోవేలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నీ ఆత్మ ప్రత్యక్షతలో నీ ఆత్మ యందు నిలుచుటకు నీ యందు విశ్వాసం ఉంచువారు పెద్దలు, వృద్ధులు, యవ్వనులు నీవు వారికి కేటాయించిన స్థితులలో వారు నిన్ను సేవించువారై ఉంటారు. వృద్ధులు కలలుగందురని, యవనుదులు నిన్ను గూర్చి నీ మాటను గూర్చి ప్రవశించుదురని, ఆత్మ కుమ్మరింపు చేత వారందరూ ఆత్మశక్తులు ఉందరని నీవు సెలవిచ్చావు.
కాబట్టి నాయన నీ ఆత్మను అనుసరించి నీ ఆత్మానుసారంగా జీవించే స్థితి ప్రతి కుమారునికి కుమార్తెకు దయచేసి ప్రభువా, నీ రెండవ రాకడలో నీ వచ్చినప్పుడు నీ యందు మేము నిలిచినట్లు జీవించుటకు తగు సిద్ధపాటు కలిగి అనేకులను రక్షణలో నడిపించగలిగిన కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా హాస్పిటల్స్ వద్ద ఇంట్లో వద్ద ఉన్నవారు ముట్టి లేవనెత్తువాడు, తమ ప్రియులను పోగొట్టుకునే కుటుంబాలను ఆదరించేవాడు, జన్మదినాలు వివాహ దినాలు ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి నీ కృపయందు కాపాడమని దీని దీవెలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో కాల్చుకుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.